హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ రూమర్ జిఎస్టీ వల్ల అన్ని ధరలు పెరిగిపోయాయి. అసలు నిజం కాదండి. జిఎస్టీ అనేది ట్యాక్స్ రేటు అన్ని వస్తువుల మీద సేమ్ రేట్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్స్ అండి, ఎసెన్షియల్స్ మీద 0% రేట్ అండి. అంటే మనకు కావాల్సిన పాలు, గుడ్లు, ఆహార ధాన్యాలు, హెల్త్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఇలాంటి వాటి మీద 0% జిఎస్టీ ఉంటుందండి. అలాగే కామన్గా యూజ్ చేసే ఐటమ్స్ మీద జస్ట్ 5% ట్యాక్స్ అండి. అవి ఏంటంటే ఆయిల్, టీ, షుగర్, ఇలాంటి వాటి మీద జస్ట్ 5% ట్యాక్స్ అండి. స్టాండర్డ్ గుడ్స్ లైక్ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, చిన్న బైక్లు, కార్లు, ఇలాంటి వాటి మీద 18% జిఎస్టీ ఉంటుందండి. 40% ట్యాక్స్ అనేది జస్ట్ సిన్ గూడ్స్ అండ్ లగ్జరీ ఐటమ్స్ మీదే ఉంటుందండి. అవేవంటే లగ్జరీ కార్స్, లగ్జరీ బైక్స్, టొబాకో, పాన్ మసాలా, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, కసినో, ఇలాంటి వాటి మీద జస్ట్ 40% ట్యాక్స్ ఉంటుందండి. సో లగ్జరీ ఐటమ్స్ మీద ట్యాక్స్ ఎక్కువ ఉంటుందండి. లగ్జరీ ఐటమ్స్ ఎవరు కొంటారండి? రిచ్ పీపుల్ కొంటారండి. సో రిచ్ పీపుల్ పేస్ హెవీ ట్యాక్స్, పూర్ పీపుల్ పేస్ లో ట్యాక్స్. ఫేర్ కదండి. రూమర్ నెంబర్ 2, జిఎస్టీ అంటే బిజినెస్ మ్యాన్ ట్యాక్స్, నాట్ ఫర్ కామన్ పీపుల్. అసలు జిఎస్టీలో కలెక్ట్ చేసే ప్రతి ఒక్క రూపాయి కామన్ పీపుల్ కట్టేదేనండి. బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారంటే హీ ఈజ్ జస్ట్ ఏ కలెక్షన్ ఏజెంట్ బిట్వీన్ కామన్ పీపుల్ అండ్ గవర్నమెంట్ అండి. వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు జిఎస్టీ లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లై చేయాలి. వాళ్ళు అంటే మన దగ్గర నుండి ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇవ్వాలి. అంతేనండి వాళ్ళ డ్యూటీ. యాక్చువల్గా ట్యాక్స్ బర్డెన్ మన మీదే ఉంటుంది. సో ఎక్కువ కన్సర్న్ ఫీల్ అవ్వాల్సింది మనమేనండి. రూమర్ నెంబర్ 3, జిఎస్టీ పేరు మీద మన జనాల డబ్బుల్ని గవర్నమెంట్ దోచుకుంటుంది. కాదండి. జిఎస్టీ ఏదైతే మన దగ్గర నుండి కలెక్ట్ చేస్తారో దాంట్లో 50% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. అది ఏ గవర్నమెంట్కి వెళ్ళినా వాళ్ళు మన పబ్లిక్ యూటిలిటీస్ లైక్ రోడ్లు, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి వాటిని నిర్మించడానికే యూస్ చేస్తారండి వాటిని. రూమర్ నెంబర్ 4, జిఎస్టీ అంటే డబుల్ ట్యాక్స్. కాదండి. జిఎస్టీ అంటే డబుల్ ట్యాక్స్ కాదండి. ఇంతకు ముందు 2017 కంటే ముందు ఏదైతే ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ ఉండిందో దాంట్లో డబుల్ ట్యాక్స్ ఉందండి. అంటే ఒకే బిల్లులో మనకి ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ అని డిఫరెంట్ ట్యాక్స్లు కనిపించేవండి. కానీ ఇప్పుడు జిఎస్టీ అనేది డబుల్ ట్యాక్స్ కాదండి. ఇట్ ఈస్ అ సింగిల్ ట్యాక్స్ ఓన్లీ. మీకు ఇది ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అని రెండు కనపడినా అది ట్యాక్స్ ఒకటే. ఆ ఒక్క ట్యాక్స్ని రెండింటిగా డివైడ్ చేసి స్టేట్ గవర్నమెంట్ సెపరేట్గా, సెంట్రల్ గవర్నమెంట్ సెపరేట్గా తీసుకుంటుంది. కాబట్టి మీకు డబుల్గా కనిపిస్తుంది. రూమర్ నెంబర్ 5, స్మాల్ షాప్స్ కాంట్ సర్వైవ్ అండర్ జిఎస్టీ. అసలు స్మాల్ షాప్స్ కాంట్ సర్వైవ్ జిఎస్టీ అనే మాటే తప్పండి. ఎందుకంటే జిఎస్టీ లాస్ ప్రకారం 40 lakhs టర్న్ ఓవర్ వరకు, ఒక సంవత్సరానికి 40 లక్షల టర్న్ ఓవర్ వరకు జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి. ఒకవేళ 40 lakhs కూడా క్రాస్ అయిపోయిందంటే వాళ్ళకి ఇంకా ఒక ఆప్షన్ ఉందండి, కాంపోజిషన్ స్కీమ్ అనేసి. అప్ టు 1.5 lakhs టర్న్ ఓవర్, 1.5 crore టర్న్ ఓవర్ వరకు, అంటే ఒక సంవత్సరానికి 1.5 crore టర్న్ ఓవర్ వరకు వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ కనుక ఎంచుకుంటే వాళ్ళు సింపుల్గా 1% ట్యాక్స్ పే చేస్తే సరిపోతుందండి. ఇంకా రిటర్న్స్ కూడా అంతే, క్వార్టర్లీ వన్స్ రిటర్న్ ఫైల్ చేసి యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేస్తే సరిపోతుందండి. ఇంకా రిటర్న్ ఫైల్ చేయడంలో కూడా వాళ్ళకి పెద్ద పెద్ద కంప్యూటర్లు ఏం అవసరం లేదండి. వాళ్ళ చేతిలో ఉన్న మొబైల్ ద్వారా వాళ్ళు చేసే రిటర్న్స్ ఫైల్ చేసేయచ్చండి చాలా ఈజీగా. సో రండి, యాక్చువల్గా నిజమండి. ఈ రూమరు ఎక్కడి నుండి వస్తుంది? జనాల నుండి వస్తుంది. ఎలా అంటే మనం ఏదైనా మనం షాప్లోకి వెళ్ళి మనం పర్చేస్ చేస్తే వాళ్ళు చెప్పే మాటలు ఇవేనండి. జిఎస్టీ మేము కట్టాలి, మేము జిఎస్టీ కట్టాలి, జిఎస్టీ కట్టాలని. అసలు ఈసారి ఎవరైనా మీ దగ్గర మేము జిఎస్టీ కట్టాలి అని వాళ్ళు మనం బార్గెన్ చేసేటప్పుడు జిఎస్టీ కట్టాలని చెప్తే ఫస్ట్ వాళ్ళ దగ్గర నుండి జిఎస్టీ బిల్ ఇవ్వండి అని అడిగి తీసుకోండి. రూమర్ నెంబర్ 6, జిఎస్టీ వల్ల కరప్షన్ పెరిగిపోయింది. అసలు కంప్లీట్గా ఆపోజిట్ అండి. ఇంతకుముందు 2017 కంటే ముందు ఉన్న పాత సిస్టంలో అన్ని మాన్యువల్ సిస్టమ్స్ అండి. ఇన్వాయిస్ క్రియేట్ చేయడం మాన్యువల్ సిస్టమ్, ట్యాక్స్లు కట్టడం క్యాష్లో కట్టొచ్చు, మాన్యువల్గా వెళ్ళి క్యాష్ ఇవ్వచ్చు, ఇలా ప్రతిదీ మాన్యువల్. అంతేకాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్, చెక్ పోస్టులో చెక్కింగ్లో అన్నీ మాన్యువల్. ఇలా ప్రతిదీ మాన్యువల్గా ఉండడం వలన బ్లాక్ మనీ క్రియేట్ చేయడం ఈజీగా ఉండేదండి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి 5 రూపీస్ పెట్టి మనం ఒక పెన్ కొనుక్కున్నా ఆ పెన్లో కొనుక్కోవడం వలన మనకి జిఎస్టీ ఇన్వాయిస్ ఇచ్చాడంటే అది మన జిఎస్టీఎన్ పోర్టల్లో అప్లోడ్ చేసేసి ఉంటారండి. ఆ ఇన్వాయిస్ని అంత ఆటోమేటెడ్ అయిపోయింది. ఒక రిజిస్ట్రేషన్ దగ్గర నుండి, ఒక ఇన్వాయిస్ రైజ్ చేయడం నుండి, తర్వాత ట్యాక్స్ పే చేయడం దగ్గర నుండి, తర్వాత మనకి ఆ రిఫండ్స్ ఏదైనా బిజినెస్ మ్యాన్కి రావాల్సి ఉంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆన్లైన్లోనండి. ఏది మాన్యువల్గా ఒక్క సిగ్నేచర్ కూడా ఎక్కడ పెట్టాల్సిన అవసరం ఉండదండి పేపర్ మీద. ఒకవేళ నిజంగానే కరప్షన్ పెరిగిపోయింది అంటే
జిఎస్టీ వలన గవర్నమెంట్కి లాస్ అవ్వాలి కదండి, అంటే రెవెన్యూ తగ్గిపోవాలి కదండి. జిఎస్టీ రెవెన్యూ ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర ట్యాక్స్లుగా కలెక్ట్ చేసి ఆ బిజినెస్ మెన్స్ కరప్ట్ చేసి గవర్నమెంట్ కట్టుకుని ఉంటే గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గిపోవాలి కదండి. కానీ గవర్నమెంట్ యొక్క రెవెన్యూ జిఎస్టీ వలన గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూ 2014 మోడీ గారి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందో ఈ టేబుల్లో చూడండి. మీకు ఈ టేబుల్లో చూస్తే కనుక 2000లో మనకి జస్ట్ 1.5 lakh crores ఎంతో ఉండేదండి మన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్స్ ఇండియా వైడ్. కానీ అలాగే గ్రాడ్యువల్గా చూసుకుంటే 2014కి అరౌండ్ 7 lakhs ఏదో ఉండిందండి. తర్వాత 2017కి వస్తే 10 lakhs దగ్గర ఉందండి. 10 lakh crores అండి, ఇది 10 lakhs కాదు 10 lakh crores, 10 లక్షల కోట్లు. తర్వాత చూసుకోండి జిఎస్టీ 2018 నుండి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక చూడండి 10 లక్షల కోట్లు ఉండేది, 2025 వచ్చేసరికి ఆల్మోస్ట్ 25 lakh crores దాటిపోయిందండి. సో ఇదినండి. సో జిఎస్టీ వలన కరప్షన్ పెరిగిపోలేదండి, జిఎస్టీ వలన కరప్షన్ తగ్గిందండి. రూమర్ నెంబర్ 7, అన్నిటి మీద జిఎస్టీ ఉంటుంది కానీ ఆల్కహాల్ మీద ఎందుకు ఉండదు? ఆల్రెడీ నేను డిస్కస్ చెప్పాను ఇంతకుముందు. సో ఆల్కహాల్ మీద జిఎస్టీ ఎందుకు ఉందంటే స్టేట్ గవర్నమెంట్స్ పెట్టిన ఒక కండిషన్, మీరు ఆల్కహాల్ని జిఎస్టీలోకి తీసుకురాకూడదని పెట్టిన ఒక కండిషన్ వల్ల ఆల్కహాల్ని జిఎస్టీలో కలపలేదండి. అయినా ఆల్కహాల్ జిఎస్టీలో కలపకపోవడం వల్ల ఎంత రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్స్కి వస్తున్నాయో మీరు చూశారు కదా ఇంతకుముందు టేబుల్లో. మళ్ళీ ఒకసారి ఆ టేబుల్ని చూడండి. ఈ రూమర్ ఎవరు చెప్తారండి? డ్రింక్ చేసే వాళ్ళ మీద కోపంతో చెప్తూ ఉంటారండి, మేము అన్నిటి మీద జిఎస్టీ కడతాము కానీ ఈ తాగుబోతులు మాత్రం జిఎస్టీ కట్టట్లేదు, వీళ్ళు తప్పించుకుంటున్నారు అని అనుకుంటారండి. కానీ చూడండి వాళ్ళు అసలు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారని చూడండి. వాళ్ళు చూసారు కదా, వాళ్ళు కొనుక్కునే బాటిల్ ఒక 200 రూపీస్ ఉంటే దాంట్లో 120 to 140 రూపీస్ ట్యాక్స్లే కడుతుంటారండి. అంటే నార్మల్గా మనం కట్టే 18% ట్యాక్స్ కంటే వాళ్ళు కట్టే చాలా ఎక్కువ కడతారండి. రూమర్ నెంబర్ 8, రెస్టారెంట్లు జిఎస్టీ పేరు మీద కస్టమర్ డబ్బులు లూట్ చేస్తుంటారు. నార్మల్ రెస్టారెంట్ అయితే 5% జిఎస్టీ, అదే లగ్జరీ రెస్టారెంట్ ఆర్ ఆల్కహాల్ సర్వింగ్ రెస్టారెంట్ అయితే 18% జిఎస్టీ. ఈసారి మీరు ఎక్కడైనా రెస్టారెంట్స్కి వెళ్తే ఒకసారి బిల్ తీసి సేమ్ రేట్లు వాళ్ళు వేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. రూమర్ నెంబర్ 9, ఆన్లైన్ షాపింగ్ చేస్తే డబుల్ ట్యాక్స్ పడుతుంది అనేది. అసలు డబుల్ ట్యాక్స్ ఉండదండి. మీరు అనుకునేది ఏంటంటే ఆన్లైన్లో షాపింగ్ చేస్తే మనం షాపింగ్ చేసే యాప్ వాళ్ళు ట్యాక్స్ కట్టాలి, తర్వాత మనకి ఎవరైతే ఐటెం సేల్ చేస్తారో వాళ్ళకి ట్యాక్స్ కట్టాలని కదండి. అలా ఉండదండి. ఆన్లైన్లో మనం షాపింగ్ చేసినప్పుడు ఒక ట్యాక్సే కడతాము. ఆ ట్యాక్స్ని ఎవరైతే ఆన్లైన్ యాప్ వాళ్ళు ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ, వాళ్ళే కలెక్ట్ చేసి వాళ్ళే డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేస్తారండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయితే జిఎస్టీని క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ ఓల్డ్ ట్యాక్స్ సిస్టమే సేల్స్ ట్యాక్స్ అలాంటివి వస్తాయి అనే రూమర్స్ ఉన్నాయండి. ఎన్డీఏ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ లేదా ఇంకో ఏదైనా కొత్త గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా జిఎస్టీకే సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే అండి జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మన దేశం యొక్క ఎకానమీ ప్రపంచ స్థాయిలో ర్యాంకింగ్స్లో నంబర్ 8 నుండి నంబర్ 4కి చేరుకుందండి. ఒకసారి ఈ టేబుల్ చూడండి, మీకే అర్థమవుతుంది. టేబుల్ చూస్తే 2014లో మోడీ గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు 10th ప్లేస్లో ఉండింది. కానీ జిఎస్టీ మధ్యలో జిఎస్టీ ఇంప్లిమెంట్ అయ్యి 2025 వచ్చేసరికి 4th ప్లేస్కి వచ్చేసామండి. సో ఈ మధ్యలో మనకి 2 years కరోనా కూడా ఉండిందండి. ఒకవేళ కరోనా ఉన్నా కూడా మన జిఎస్టీ సిస్టమ్ తట్టుకొని నిలబడి ఇంత పెద్ద గ్రోత్ని సాధించిందండి. జిఎస్టీ వల్ల మన భారతదేశం గ్రో అవ్వడానికి ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది. సో ఫ్రెండ్స్, లెట్స్ స్ప్రెడ్ ద అవేర్నెస్, నాట్ ద రూమర్స్. ఈ వీడియో వలన మీకు జిఎస్టీ గురించి ఒక మంచి అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Mahesh Insights. Thank you so much for watching this video. Keep rocking. See you in the next video. Bye bye.